వాట్సాప్లో వచ్చినటువంటి విషయం దాదాపు ప్రజలందరూ చూసే ఉంటారన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ హత్య రాజకీయాలను మరి ఎవరైతే సల్లనారాయణ రెడ్డిని ప్రోత్సహించిందో వారిపైన చట్టపరంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పుట్టమధు లేక 72 సంవత్సరాల తర్వాత ఒక బీసీ నాయకుడు మొత్తం నియోజకవర్గాల్లో దొరకడం అనగారి కులాలకు ఒక దేవుని లెక్క మరి ఇక్కడ నిలవడం జరిగింది. మరి గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో సామాజికంగా ఎన్నో పనులు చేసినటువంటి పుట్టమధును అంతమోదించాలనే ఉద్దేశంతో మరి నారాయణ రెడ్డి గారు ఏ విధంగా శ్రీధర్ బాబు గారికి శ్రీనుబాబు గారికి దగ్గర ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి పదవులు వారి దగ్గర నుండి అనుభవించినటువంటి సందర్భాలు, మరి ఎంపీపీ కానివ్వండి, సర్పంచే కానివ్వండి, సింగరేణి చైర్మన్ కానివ్వండి, మరి వాళ్ళ కుటుంబంలో సన్నిహితంగా ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు ఈరోజు మరి ఈ విధంగా మరి చెప్పడం జరిగింది. వాట్సాప్లలో పుట్టమధును చంపడానికి మమ్మల్ని పురగోలు పిల్లు శ్రీనుబాబు శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. మరి నిజంగా పుట్టమధు గారు కూడా ఎన్నోసార్లు కూడా నాకు ప్రాణభయం ఉన్నది, నన్ను చంపించే ప్రయత్నం చేస్తున్నాను అనేక మీటింగులలో చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ ప్రాంతం మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీరే మా దేవుళ్ళు, మీరే మనం అందరం మన నాయకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఎవరైతే కుట్రలు వన్నిలో ఆ కుట్రలు వన్నిన వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పాలని సందర్భ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం మరి కావాలనే గన్మెన్లను తీసేయడం దౌర్భాగ్యం. అయ్యా నాకు థ్రెట్ ఉన్నదని చెప్పి పుట్టమధు కూడా ఎన్నో సందర్భాల డీజీకి డిఐజీకి ఇక్కడ ఉన్నటువంటి సిపి గారికి కూడా దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. నాకు గన్మెన్లు కావాలి అనే గన్మెన్లను ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని గన్మెన్లు ఇవ్వకపోవడం ఇది ఒక శోచనీయం. ప్రజాస్వామ్య మేధావులారా దయచేసి మీరు ఆలోచించండి. ఏమి తెలియని మరి అనామకులైనటువంటి వాళ్ళు బజార్లో బ్లాక్ మెయిల్ చేసినటువంటి వాళ్ళు గన్మెన్లు ఇస్తాను తప్ప మరి ఇటువంటి మరి ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గన్మెన్లు ఇవ్వకపోవడం ఇది బాధాకరం. రేపు పుట్టమధుకి ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు శ్రీనుబాబు గారు వారు కూడా వారి మీద వచ్చినటువంటి నిధులను మరి న్యాయ విచారణ జరిపించాలి. సిబిఐకి ఈ కేసును అప్పగించి నారాయణ రెడ్డిని కస్టడీలో తీసుకొని మరి ఆయనను కూడా విచారించాలి. ఎందుకు ఇంత గొప్ప విషయాన్ని చెప్తే పోలీసు వాళ్ళు పట్టించుకోకపోవడం శోచనీయం. ఎందుకంటున్నామంటే మీరు అందరూ చూస్తున్నారు, నిన్న మొన్న మరి చెల్లబూత్కూరో ఇక్కడ వాట్సాప్లలో పెడితేనే తీసుకుపోయి పొట్టు కొట్టి కేసులు పెడుతున్నారు. మరి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రాణానికి ముప్పున్నటువంటి విషయాన్ని మరి నారాయణ రెడ్డిని నిన్న నుండి కస్టడీకి ఎందుకు తీసుకోలేదు, ఎందుకు ప్రశ్నించలేదని మేము పోలీసు వారిని అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వారు మరి ఈ కేసును వెంటనే సిబిఐకి ఇచ్చి విచారణ జరిపించి మరి పుట్టమధుకు ఏం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, శ్రీనుబాబు శ్రీధర్ బాబు గారే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇక ముందు ఎక్కడ ఏమి జరిగినప్పటికీ కూడా ఇక్కడ చిన్న విషయాలను కూడా లేని కొన్ని కళ్ళబొల్లి మాటలతో అనేక మందిని ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలను కూడా మీరు చూస్తున్నారు. మరి ఇంత పెద్ద అటువంటి చర్చే నారాయణ రెడ్డి గారు ఈ వాట్సాప్లలో పెట్టినటువంటి దాన్ని నిన్న నుండి ఈ రోజు వరకు కూడా అసలు దాన్ని పట్టించుకోకపోవడం పోలీసు వాళ్ళు ఇది మంచిది కాదు. ఇప్పటికైనా పోలీసు వారు వారిపై చర్యలు తీసుకొని దీని విచారణ జరిపితేనే బయటికి వస్తుంది. ఎప్పుడు అన్నారు, ఎక్కడ చెప్పిండ్రు, ఆయన ఎందుకు అనవలసి వచ్చింది అనేటువంటి విషయం బయటికి రావాలి. మరి శ్రీనుబాబు శ్రీధర్ బాబు మీద నిందపోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ జరిపించుకొని వాళ్ళ దుమ్ము దులుపుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.